భారత్పై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఆ దేశానికి సింధు జలాలను ఆపేయడం తెలిసిందే. ఈ నిర్ణయంతో విలవిల్లాడిపోతుంది పొరుగు దేశం. సింధు జలాల సరఫరాను తిరిగి పునరుద్ధరించాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖ తాజాగా భారత్ను కోరింది. అదే సమయంలో ఆ దేశ నాయకులు భారత్ మీద నోరు పారేసుకుంటున్నారు. సింధు నది జలాలను అడ్డుకుంటూ భారత్ ఆనకట్టలు కడితే పేల్చేస్తామని బిలావల్ భుట్టో ఆర్మీ చీఫ్ మునీర్ అంటున్నారు. భారత్ ఒక్క నీటి చుక్క కూడా తీసుకోనివ్వబోమని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ హెచ్చరిస్తున్నారు. పాక్ నాయకులు బెదిరింపులకు తీవ్రంగా స్పందించారు మిథున్ చక్రవర్తి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం తెలిసిందే. దీంతో పాకిస్తాన్కు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. అక్కడి జలాశయాల్లో నీటిమట్టం దారుణంగా పడిపోయింది. వాటి నుంచి నీటిని తీసుకోలేని స్థితి ఎదురవుతోంది. గతేడాదితో పోలిస్తే సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15% తగ్గింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు ఖరీఫ్లో మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు చెప్తున్నారు. భారత్ నిర్ణయంతో 21% నీటి కొరత ఏర్పడుతుందని పాక్ అంచనా వేసింది. అయితే ఉగ్రవాదంపై పాకిస్తాన్ తీరు మారే వరకు ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. అయినప్పటికీ పాకిస్తాన్ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. పాకిస్తాన్కు చెందాల్సిన సింధు జలాల్లో భారత్ను ఒక్క నీటి చుక్క కూడా తీసుకోనివ్వబోమని ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. మా శత్రు దేశానికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మా నీళ్లను ఆపుతామంటూ మీరు బెదిరిస్తున్నారు కదా. పాకిస్తాన్కు చెందాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా మిమ్మల్ని తీసుకోనివ్వం. ఇది గుర్తుపెట్టుకోండి ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. సింధు నది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటిది. ఈ నది ప్రవాహం ఆగిపోతే అక్కడి వ్యవసాయం, దానిపై ఆధారపడిన పాడి, ఇతర పరిశ్రమలు దెబ్బతింటాయి. దీంతో సింధు జలాలను విడుదల చేయాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖ భారత్ను వేడుకుంటోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్కు నిలిపివేసిన సింధు జలాల సరఫరాను తిరిగి పునరుద్ధరించాలని ఆ దేశ విదేశాంగ శాఖ తాజాగా న్యూఢిల్లీని కోరింది. ఈ ఒప్పందాన్ని నమ్మకంగా, న్యాయబద్ధంగా కొనసాగించాలని కోరుతున్నట్లు తెలిపింది. కానీ అదే సమయంలో పాకిస్తాన్ నాయకులు భారత్ను బెదిరించేలా ప్రకటనలు చేస్తున్నారు. అమెరికాలో పర్యటించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అక్కడి ప్రవాస పాకిస్తానీయులతో మాట్లాడుతూ సింధు నదీ జలాల అంశాన్ని ప్రస్తావించారు. వాటిని అడ్డుకోవడానికి ఆనకట్టలు కడితే పేల్చివేస్తామని, తమ దేశ మనుగడకు ప్రమాదం ఏర్పడితే సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు భారత్ ఇప్పటికే ధీటుగా స్పందించింది. అణు బెదిరింపులకు భయపడేది లేదని, దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడబోమని స్పష్టం చేసింది. తాజాగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో కూడా ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేశారు. భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగిస్తే యుద్ధం గురించి ఆలోచించడం తప్ప మరో మార్గం లేదని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు ప్రతి పాక్ పౌరుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని, ఈ యుద్ధంలో భారత్ ఓడిపోతుందని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పాక్కు చాలా నష్టం కలిగించాయి. మన ప్రజలంతా ఐక్యంగా ఉండి వారి దురాక్రమణకు వ్యతిరేకంగా నిలబడాలి. పాకిస్తాన్పై ప్రచారం చేసిన అబద్ధాలను ప్రధాని మోడీ ప్రపంచానికి చెప్పారు. ఎన్నో యుద్ధాలు చేశాం, కానీ సింధు నదిపై ఆనకట్టలు కట్టడం, కాలుదువ్వడం, 20 కోట్ల పాకిస్తానీయుల నీటిని అడ్డుకోవడం వంటి దాడి ఎవరూ ఊహించలేదు. ఇది ఇలానే కొనసాగితే 6 నదులను తిరిగి పొందటానికి పాక్ సిద్ధంగా ఉంది. యుద్ధం వస్తే పాకిస్తాన్ ఎప్పటికీ తలవంచదని ప్రతి పౌరుడు సిద్ధంగా ఉన్నారు. ఆ యుద్ధంలో మీరు ఖచ్చితంగా ఓడిపోతారని అన్నారు. पाकिस्तान ने ये जंग नहीं छेड़ा था. हम हमेशा अमन के बारे में बात करते हैं. जहां दुनिया भर में पाकिस्तान के सफीर पहुंचे, नुमाइंदे पहुंचे, हमने अमन की बात की, भारत ने जंग की बात की. लेकिन अगर जंग छेड़ा गया है, बताना चाहेंगे कि हम पीछे नहीं हटते, हम झुकते नहीं हैं. और अगर आप सिंधु की तरफ इस किस्म की हमला के बारे में सोचेंगे तो फिर पाकिस्तान के हर सूबे के अवाम आपका मुकाबला करने के लिए तैयार है. और ये ऐसे जंग है जो आप जरूर हारेंगे. భారత్ మీద యుద్ధం చేస్తామంటూ పాకిస్తాన్ నాయకుల ప్రగల్భాలపై బీజేపీ నాయకుడు, ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే భారత సహనం నశిస్తుందని అన్నారు. ముఖ్యంగా బిలావల్ భుట్టోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలకు మాకు తిక్కరేగిందంటే వరుసబెట్టి బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగిస్తాం అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
భారత డ్యాంలు కూల్చివేస్తామంటూ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై కూడా మిథున్ చక్రవర్తి తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల మంది మూత్ర విసర్జన కోసం డ్యాం కట్టే ఆలోచనలో ఉన్నాం. ఆ తర్వాత డ్యాం గేట్లు తెరిస్తే భారీ సునామీ వస్తుంది. ఇదంతా బిలావల్ను ఉద్దేశించి అన్నాను. పాక్ ప్రజలపై నాకు ఎలాంటి కోపం లేదు అని మిథున్ చెప్పారు. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి ఉండలేవు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు. భారతదేశం చాలా స్పష్టంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరి పూర్తిగా మారే వరకు సింధు జలాల ఒప్పందంపై నిలిపివేత కొనసాగుతుందని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. సింధు జలాలను విడుదల చేసి ఆదుకోవాలని పాకిస్తాన్ అన్ని రకాలుగా భారత్ను ఇప్పటికే పలుమార్లు బతిమిలాడుకున్నా ఫలితం కనిపించడం లేదు. ఉగ్రవాదంపై తమ ఆందోళనలను పరిష్కరించనంత వరకు పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందంపై చర్చలు జరిపేది లేదని భారత్ వర్గాలు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్తో చర్చలు జరుపుతామన్న సంకేతాలను ఇవ్వలేదు. ఉగ్రవాదానికి సంబంధించిన భారత్ వ్యక్తం చేసిన ఆందోళనలను పట్టించుకుంటేనే చర్చలకు మార్గం సుగమమవుతుందని చెప్తున్నారు.